సినీ క్యాలెండర్లో మరో నెల ముగిసినట్లే సెప్టెంబర్లో భారీ చిన్న మీడియం సినిమాలు సందడి చేశాయి. 35 చిన్న కథ కాదు అనే చిన్న సినిమాతో నెలలో తొలి శుక్రవారం మొదలైంది. రానా సమర్పకుడిగా వచ్చిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ అనే పేరు తెచ్చుకుంది. కమర్షియల్ కొలతలతో చేసిన సినిమా కాదిదే. అయితే టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అయింది. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి అవార్డులు కూడా రావచ్చు. సెప్టెంబర్ 5న విజయ్ గోడ్ సినిమా వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సినిమాని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసిన చివరి సినిమాగా ప్రచారం చేశారు. కానీ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. డైరెక్టర్ వెంకట్ ప్రభు తన బ్యాడ్ ఫామ్ ని కంటిన్యూ చేశాడు. విజయ్ డబుల్ యాక్షన్ వర్కౌట్ కాలేదు. టోటల్ గా సినిమా తెలుగులో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. సెప్టెంబర్ 2వ వారంలో టొవినో థామస్ ARM అనే డబ్బింగ్ సినిమాతో వచ్చారు. కృతి శెట్టి హీరోయిన్. ఈ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. భారీగా తీసిన సినిమా ఇది. సినిమా కూడా పర్వాలేదు, కానీ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. టొవినో థామస్ మంచి నటుడు. ఆయన సినిమాలు ఓటీటీలో చూసి జనం ఆదరించారు. కానీ ఈ ఆదరణ తెలుగులో టికెట్ కొనే రేంజ్ వరకు ఇంకా రాలేదని ఈ సినిమా రిజల్ట్ రుజువు చేసింది. ఇదే వారంలో మత్తు వదలరా 2 వచ్చింది. వసూళ్లతో ఆకట్టుకుంది. సత్య కామెడీ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. ఓవరాల్ గా నిర్మాతలు లాభాలు చూశారు. ఒక చిన్న సినిమా హిట్ అయితే ఎలాంటి మ్యాజిక్ ఉంటుంది అనేది మత్తు వదలరా 2 మరోసారి నిరూపించింది. రాజ్ తరుణ్ భలే ఉన్నాడేపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మారుతి సమర్పణలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ని చూస్తే అడల్ట్ కామెడీ ఒకటి కాలేదు. కాన్సెప్ట్ బాగున్నా వీక్ డైరెక్షన్ తో సినిమా తెలిపోయింది. ఇదే వారంలో వచ్చిన ఉత్సవం సినిమా కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. సెప్టెంబర్ 3వ వారం దేవరా తుఫానుకి ముందు వచ్చే సైలెన్స్ గా మారింది. సుహాస్ గొర్రె పురాణం అనే సినిమా ఇదే వారంలో వచ్చింది. అయితే ఈ సినిమాకి పెద్దగా ప్రచారం లేదు. సుహాస్ కూడా ఓన్ చేసుకోలేదు. ఆ సినిమా వచ్చిన సంగతి కూడా పెద్దగా తెలియలేదు. సెప్టెంబర్ బాక్సాఫీస్ జాతకాన్ని డిసైడ్ చేసిన సినిమా దేవరా. విపరీతమైన క్రేజ్, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మాస్ సినిమా రేంజ్ ఏమిటో మరోసారి నిరూపించింది. ప్రీమియర్ షోల నుంచే కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తొలి 3 రోజుల్లో బాక్సాఫీస్ ను దుమ్ము దులిపేసింది. చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చేసింది. ఎన్టీఆర్ కెరియర్ లో మరో మంచి కమర్షియల్ హిట్ ఇది. ఈ ఏడాది బాక్సాఫీస్ చూసిన భారీ విజయాల్లో ఇది ఒకటి. దేవరతో పాటు వచ్చిన కార్తీ సత్యం సుందరం చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. మంచి సినిమా అనే కితాబ్ అందుకుంది. మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే ఈ సినిమా మంచి ఫలితాన్ని చూసే అవకాశం ఉంది. మొత్తానికి దేవరా పుణ్యమా అని సెప్టెంబర్ నెల గట్టెక్కిస్తుంది. అక్టోబర్లోని కొన్ని క్రేజీ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరి వాటి జాతకం ఎలా ఉందో చూడాలి.